విదేశాల నుండి తిరిగి రాగానే అగ్రనేతలు కూర్చున్నారు ఆయనతో పాటు పార్టీకి సంబంధించిన నాయకులందరూ నేను ఇంతకుముందే మాట్లాడుకున్నాం. నేను రాత్రి మన వీడియో కూడా పోస్ట్ చేసుకున్నాం. అయితే ఎవరెవరు ఎంత పని చేశారు అంటూ పవన్ కళ్యాణ్కి ప్రత్యేకించి కితాబ్ ఇచ్చారు చంద్రబాబు. మా రాష్ట్రంలో మనమే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయబోతున్నాం, మన వాళ్ళు ఎలక్షనీరింగ్ బాగా చేశారు అంటూ చంద్రబాబు కితాబ్ ఇచ్చారు. పార్టీ నేతలు పయ్యావుల కేసు, కొల్లు రవీంద్ర, నిమ్మల రామానాయుడు, కేశినేని చిన్ని, వెనుగండ్ల రాము, పిఠాపురం ఇన్ఛార్జ్ వర్మ, రఘురామకృష్ణరాజు, భాష్యం ప్రవీణ్ తదితరులు ఆయనతో భేటీ అయ్యారు. చంద్రబాబు మాట్లాడుతూ నేతలు కార్యకర్తలు బాగా కష్టపడ్డారు, వాళ్ళ పనితీరు పూర్తి సంతృప్తినిచ్చిందన్నారు. జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ కూడా బాగా కష్టపడ్డారు, ఆయన మొదటి నుంచి ఒకే మాట కట్టుబడి ఉండి పూర్తి సహకారం అందించారు. బీజేపీతో పొత్తు కూడా బాగా ఉపయోగపడింది. ఓటమి భయంతోనే పోలింగ్ తర్వాత వైసీపీ దాడులకు పాల్పడింది. వైసీపీ 35 సీట్లకే పరిమితం అవుతుందని ప్రచారం ఉందని నేతలంటే పోలింగ్ సార్లు చూస్తే ఆ పార్టీకి అన్ని కూడా వచ్చేటట్లేవని చంద్రబాబు అన్నారట.